శ్రీకాకుళం ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామ పంచాయతీ బుడ్డెప్పుపేటలో కృష్ణయ్య, బానమ్మ దంపతులకి 6 ఆవులు, 5 దూడలు ఉన్నాయి. వాటికి ఆశ్రయం లేకపోవడంతో వర్షాలకు, ఎండలకు, చలికి గోవులు ఇబ్బంది పడుతున్నాయని తెలిసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాటికి ఆశ్రయం కల్పించే విధంగా 2,30,000 రూపాయల అంచనాతో గోకులం నిర్మించి అందజేశారు. వారి మాటల్లో తెలుసుకుందాం పదండి. అంతకుముందు ఎక్కడ కట్టుకున్నావు ఆవులన్నీ? అంతకుముందు చెట్లకి పైన కింద కట్టుకునేవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చిన కానీ చాలా సదుపాయం ఉన్నది. లంక రాజేశ్వరి. మాకు షెడ్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇప్పుడు షెడ్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా చిన్న పేలు వ్యాన్లో తడిసినప్పుడు చాలా బాధగా, మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆవులు చాలా తడిసివి, చాలా బాధగా ఉండేది. ఇప్పుడు షెడ్ వచ్చాక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అప్పుడు ఎందుకు భయపడేవాళ్ళు? వర్షం వచ్చేటప్పుడు తడిసివి, మేము చాలా బాధపడేవాళ్ళం. మేము ఇంట్లో ఉన్నప్పుడు అవి చాలా బయట ఉండేవి, దోమలు కరిచేవి, ఈగలు పట్టేవి. ఇప్పుడు కొంచెం చెడ్డ రాగానే వర్షం వచ్చి మెరుపులు వచ్చేటప్పుడు చాలా జడిసివి అవి. ఎందుకు ఏడుస్తున్నారు? మాకు వాటర్ సప్లై లేక చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా దూరం నుంచి వాటర్ మోసుకువచ్చి దానికి ఇచ్చేవాళ్ళం. ప్లేస్ లేదు, వాటర్కి మేము ఇబ్బందిగా ఉండేది. చాలా దూరం నుంచి మోసుకొచ్చి వేసేవాళ్ళము. వీటి కోసం నీరు చాలా దూరంగా ఉండేవి. మా వీధిలో ఏ కొలైలు లేవు, ఏమి లేవు. దీనివల్ల పక్క వీధులకి వెళ్ళి మోసుకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వచ్చిందో ఇక్కడ పెట్టుకోవచ్చు వాటర్ ఇక్కడ ఒక బోర్ ఉంది, దానివల్ల కొట్టుకొని తెచ్చి వేస్తాం. కొంచెం తగ్గినట్టే. బయట కట్టుకొని వాళ్ళు వర్షంకి ఎండకి చాలా బాధపడుతుండేవారు. ఇప్పుడు ఇతను డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు కాబట్టి కొంచెం రైతులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 2,30,000 యాక్చువల్గా 30,000 బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, వీళ్ళకి 2 లక్షల వరకు మనం పేమెంట్ అనేది చేయడం జరిగింది. అందులో మాస్టర్ రూపంలో 15,000, మెటీరియల్ రూపంలో 1,85,000 మనము ఇవ్వడం అయితే జరిగిందండి. వీళ్ళు ఈ క్యాటిల్ షెడ్ కట్టుకున్న తర్వాత పశువులను అయితే బాగా చూసుకుంటున్నారు, మంచిగా ఇచ్చేస్తున్నారు. వీళ్ళు మన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీని ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆవులను పోషణ చేసుకోవడం అండ్ మరియు పాలు సంపాదించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం సార్. ఇటువంటి మంచి అవకాశం మాకు కల్పించిన కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.